హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు చేసే ఆసనం పేరు త్రికోణాసనము. త్రికోణాసనంలో మనము ఒక వేరియేషన్ని ఈరోజు చైర్ సహాయంతో చేయబోతున్నాము. చైర్ సహాయంతో ఆసనం ఏ విధంగా చేయాలో, అలానే ఈ ఆసనం చేయడం వలన ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతున్నాయో చర్చించుతాము. ఈరోజు చేసే ఆసనం పేరు అంతర్హస్త త్రికోణాసనము. అంతర్హస్త, బహిర్హస్త అని మనం త్రికోణాసనంలో వేరియేషన్స్ని చేయవచ్చు. ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా మనము వార్మప్ చేసి దాని తర్వాత ఆసనం ఎలా చేయాలో చూద్దాము. ఈ విధంగా చైర్పై కూర్చొని మనము నెమ్మదిగా రెండు చేతులని పైకి చేసి కిందికి తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి చేతులని కిందికి తీసుకొని రండి. ఈ విధంగా శ్వాస తీసుకుంటూ కొన్నిసార్లు మనము చేతులని పైకి చేయడము, కిందికి చేయడము చేస్తూ ఉండాలి. దీని తర్వాత మనము చైర్ ఒక కోణాన్ని పట్టుకొని ఈ విధంగా సైడ్ భాగంలో బెండ్ అవ్వాలి. కుడివైపు బెండ్ అయిపోయి కొంత సమయం పాటు ఇక్కడ ఉండి దాని తర్వాత ఎడమవైపు కూడా అదే విధంగా బెండ్ అవ్వండి. మళ్ళీ కుడివైపు బెండ్ అవ్వాలి. ఎడమవైపు బెండ్ అవ్వండి. కుడివైపు తర్వాత ఎడమవైపు, ఎడమవైపు తర్వాత కుడివైపు, ఇదే విధంగా సైడ్ భాగాలలో బెండ్ అవుతూ ఉండాలి. అలా బెండ్ అయిన తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసి కూర్చోవాలి. దీని తర్వాత మనము కుడివైపు ఈ విధంగా ట్విస్ట్ అవుతాము. ఇలా ట్విస్ట్ అవ్వడం వలన మన వెన్నుముకకి వార్మప్ అయిపోతుంది. అదేవిధంగా రెండో వైపు కూడా ట్విస్ట్ అవ్వాలి. మళ్ళీ మొదటి వైపు ట్విస్ట్ అవ్వండి. రెండో వైపు ట్విస్ట్ అవ్వాలి. ఈ విధంగా ట్విస్ట్ అయిపోయి నెమ్మదిగా పైకి వచ్చి నిలబెడదాము. ఇప్పుడు మనము మన పాదాలని 3.5-4 ఫీట్లంత దూరం తీసుకొని రావాలి. ఈ విధంగా మనము మ్యాట్ సెంటర్కి వచ్చేసి నిలబడాలి. ఇక్కడ మన 2 కాళ్ళ మడమలని ఒక లైన్లో పెట్టండి. అలా పెట్టేసి మన ఎడమ కాలు వేళ్ళని ఈ విధంగా బయటికి చేసి పెట్టాలి. అలా చేసి మనము 2 చేతులని ఈ విధంగా షోల్డర్ హైట్లో తీసుకెళ్దాము. ఇక్కడ మన అరికాలుని బాగా ప్రెస్ చేస్తూ మనము పైకి వచ్చి నిలబడాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. పృష్ఠభాగాలు వెనకాలకి వెళ్లకుండా ఇక్కడ ఉండి మనము వీపుని నిటారుగా చేస్తూ ఉండాలి. ఈ త్రికోణాసనము లాటరల్ బెండ్ అంటే సైడ్ భాగంలో బాగా పనిచేస్తుంది. ఈ విధంగా ముందు మనము సైడ్కి వెళ్ళాలి. అలా సైడ్కి వెళ్ళి కొంత సమయం పాటు ఉండి ముందుగా నార్మల్గా చేసే త్రికోణాసనం మనం చేద్దాము. ఈ విధంగా మన కాలుని పట్టుకొని మనము నార్మల్గా ఏదైతే త్రికోణాసనం చేస్తామో ఆ యొక్క ఆసనం ఇక్కడ చేయాలి. 2 చేతులు 2 భుజాలు ఒక లైన్లో ఉండేలాగా చూడాలి. మీ మోకాలు వెనకాల భాగంలో స్ట్రెయిన్ పడకుండా మోకాల్ని ఒక 1/2 ఇంచ్ మాత్రం బెండ్ చేసి ఇక్కడ పెట్టండి. పొట్టలో ఉన్న కండరాలని బిగించి ఇక్కడ ఉండాలి. అలా కొంత సమయం పాటు ఇక్కడ ఉండి నెమ్మదిగా మోకాల్ని బెండ్ చేసి పైకి వచ్చేసేయండి. ఈ విధంగా మనం త్రికోణాసనం చేసిన తర్వాత ఈరోజు చేసే త్రికోణాసనం మనం చేయబోతున్నాము. ఈరోజు ఏం త్రికోణాసనం చేయబోతున్నాము? అంతర్హస్త అంటే చెయ్యి కాలు కంటే కొద్దిగా లోపటికి ఉండాలి. ఈ చైర్ని మనము కొద్దిగా వెనకాలకి తీసుకెళ్ళి పెట్టుకోవాలి. అయితే ఇక్కడైతే చైర్ మ్యాట్ బయటికి వస్తుంది, కానీ మీరు చైర్ మ్యాట్ బయటికి రాకుండా చూడండి. అలా లేదా ఎంత తక్కువగా మన చెయ్యి మన కాలుకి దగ్గరగా ఉండేలాగా చూసుకోవాలి.
అయితే మనం పాదాన్ని కూడా ఈ విధంగా కొద్దిగా ముందుకు తీసుకొని రావచ్చు. అలా తెచ్చి మీరు వేరియేషన్ని చేయండి. దీని తర్వాత 2 చేతులని ఈ విధంగా మనము పైకి లేపి లీన్ ఫార్వర్డ్ చేద్దాము. ఇలా లీన్ ఫార్వర్డ్ అయ్యి ఈ యొక్క చేతిని మనము లోపటి వైపు పెట్టాలి. అలా పెట్టి 2 చేతులని ఈ విధంగా ఒక లైన్లో తీసుకెళ్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఒక లైన్లో ఉండాలి. చాలామంది వ్యక్తులు ఈ విధంగా ఆసనం చేసినప్పుడు ఈ విధంగా ముందుకు వచ్చేస్తుంటారు. ముఖ్యంగా చెయ్యి ఎప్పుడైతే లోపలి వైపు పెడతామో అప్పుడు ఈ విధంగా ముందుకు వస్తుంటారు. అలా రాకుండా మన తలని వెనకాలకి చేయాలి. ఇక్కడ మన చేతితో మనము ఈ చైర్ జాయింట్ని పట్టుకోవాలి. చైర్ని ఇక్కడ పట్టుకోవచ్చండి, కానీ మనకు అంత డీప్గా స్ట్రెచ్ రాదు. ఆ చేతిని కిందికి స్ట్రెచ్ చేసి జాయింట్ దగ్గర పట్టుకున్నట్టు అయితే మనకు చాలా బాగా స్ట్రెచ్ వస్తుంది. తలని వెనకాలకి అంటూ ఈ సైడ్ భాగంలో ఏ విధంగా స్ట్రెచ్ అనుభవిస్తున్నామో ఇక్కడ గమనించాలి. అలా గమనిస్తూ మీ చేతి వైపు మనము చూడవచ్చు. ఇక్కడ మెడ నొప్పి ఉన్నవాళ్ళు చేతి వైపు చూడకుండా ముందు వైపు చూడాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి ఈ యొక్క మోకాలు వెనకాల స్ట్రెయిన్ అవుతుందా, పెయిన్ అవుతుందా, ఎంత డీప్గా స్ట్రెచ్ ఉంది అనేది గమనించాలి. మంట వచ్చేసేలాగా చాలా గట్టిగా మనకు స్ట్రెచ్ వస్తే మోకాల్ని కొద్దిగా బెండ్ చేసి ఈ ఆసనంలో ఉండాలి. అలా ఉండి మోకాల్ని బెండ్ చేయండి. దాని తర్వాత పైకి వచ్చేసేయండి. ఇదే ఆసనం మనము రెండో వైపు కూడా చేయాలి. చైర్ని రెండో వైపు తెచ్చి పెట్టాలి. అలా తెచ్చేసి మనము పాదాలని ఈ విధంగా పరిచి పెడదాము. 2 చేతులని ఈ విధంగా పైకి చేసి ముందు వైపు వెళ్ళి ముందు నార్మల్గా ఉండే త్రికోణాసనం చేయాలి. ఈ విధంగా నార్మల్గా ఉండే త్రికోణాసనం చేసి కొంత సమయం పాటు ఉండండి. మోకాలు వెనకాల బర్న్ అయ్యేలాగా స్ట్రెచ్ డీప్గా ఉండేలాగా మనకు అనిపించకూడదు. 2 భుజాలు ఒక లైన్లో ఉండాలి. దాని తర్వాత మోకాల్ని కొద్దిగా బెండ్ చేసి పైకి వచ్చేసి ఇప్పుడు మనం ఈరోజు చేసే వర్షన్ చేద్దాము. అంతర్హస్త త్రికోణాసనము. 2 చేతులని ఒక లైన్లో తీసుకెళ్ళండి. నడుముని ఈ విధంగా బయటికి అని భుజాలని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళి ఈ విధంగా చేతిని ముందుకు తీసుకొని వచ్చి పెట్టాలి. అలా తెచ్చిపెట్టి మనము 2 భుజాలని ఒక లైన్లో తెచ్చేలాగా చూడాలి. 2 చేతులని ఒక లైన్లో తేవాలి. అలా తెచ్చి ఇక్కడ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఒక లైన్లో ఉండి పొట్ట కండరాలని లోపలికి బిగించండి. సైడ్ భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ చేతి వైపు పై వైపు దృష్టిని పెట్టండి. తలని ఈ విధంగా ముందుకు తెచ్చి స్ట్రెచ్ని తక్కువ చేసే కంటే ఈ విధంగా సైడ్ భాగంలో వెళ్ళి ఆ స్ట్రెచ్ని ఎక్కువగా అయ్యేలాగా మనకు లాభం లభించేలాగా చూడాలి. దాని తర్వాత నెమ్మదిగా మోకాల్ని బెండ్ చేసి పైకి వచ్చేసేయండి. ఈ విధంగా ఆసనం చేసిన తర్వాత మనము పైకి వచ్చేసి నిలబడాలి. భుజాలలో ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఈ ఆసనం చేయాలి. దీని తర్వాత కౌంటర్ ఆసనం మనం చేద్దాము. కౌంటర్ ఆసనం గురించి మనము లాటరల్గా బాగా బెండ్ అయిపోయాం కాబట్టి మనం ట్విస్ట్ చేస్తే బాగుంటుంది. కాబట్టి ఇదే చైర్తో మనము ట్విస్టెడ్ త్రికోణాసనం చేసినట్టు అయితే ఈ విధంగా ట్విస్ట్ అయినట్టు అయితే మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఈ విధంగా కుడివైపు ట్విస్టెడ్ త్రికోణాసనం చేసి కాళ్ళని మార్చండి. మార్చి ఎడమ వైపు కూడా ఈ విధంగా త్రికోణాసనం చేయాలి. దీంతో వీపులో నడుములో మనకు చాలా తేలికగా ఉంటుంది. ఈ విధంగా ట్విస్ట్ చేసిన తర్వాత నెమ్మదిగా మనము చైర్ మధ్యలో కూర్చోవాలి. ఇలా చైర్ మధ్యలో వచ్చి కూర్చొని కాళ్ళని ఈ విధంగా చాపేసి పృష్ఠభాగాలని వెనకాలకి అని చైర్ని ఈ విధంగా పట్టుకుంటూ తలని కిందికి తెచ్చి వేలాడ్చాలి. ఇలా తలని కిందికి తెచ్చి వేలాడ్చడం వలన తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
ఇలా తలలో రక్త ప్రసరణ బాగా జరగడం వలన మనకు రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. నార్మల్గా కూడా మనము ఫార్వర్డ్గా ఎప్పుడైతే తలని ఇలా కిందికి చేసి బెండ్ అవుతామో అప్పుడు మనకు రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. ఈ విధంగా త్రికోణాసనం చేసిన తర్వాత ఈ యొక్క ఆసనాలని మనము కౌంటర్ ఆసనంగా ఉపయోగించి రిలాక్స్ అయిపోవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా మనము పైకి వచ్చి వేరే ఆసనంలో వెళ్ళవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు చేసే ఆసనం పేరు అంతర్హస్త త్రికోణాసనము. ఈ ఆసనం మనము చైర్ సహాయంతో చేయబోతున్నాము. ఈ చైర్ని మనము మన సైడ్ భాగంలో పెట్టేసి త్రికోణాసనంలో వెళ్తూ మన చేతిని బహిరంగ కాలుకి బయట భాగంలో కాకుండా కాలుకి లోపటి అరికాలు లోపటి భాగంలో పెట్టేసి ఈ స్ట్రెచ్ని చేయబోతున్నాము. ఆసనం చేసే ముందు వార్మప్ చేయాలి. వార్మప్ చేయడానికి పాదాలని అదేవిధంగా మోకాళ్ళ కింద పెట్టండి. చేతులని చెరోవైపు పెట్టేసి చేతులని ఆకాశం వైపు తీసుకెళ్ళండి. అలా ఆకాశం వైపు తీసుకెళ్తూ కిందికి తీసుకొని రావాలి. ఇలా చైర్ సహాయంతో ఎప్పుడైతే ఆసనాలను చేస్తున్నామో చేతులని ఆకాశం వైపు తీసుకెళ్తూ కిందికి తీసుకొని రావాలి. ఇలా చేయడం వలన మన శరీరం అంతా బాగా నిటారుగా అవుతుంది. అలానే బాగా ఎక్సర్సైజ్ అనేది మనకు లభిస్తుంది. దీని తర్వాత మనము ఈ విధంగా కుడివైపు పట్టుకొని ఎడమ చేతిని పైకి చేసి సైడ్ భాగంలో స్ట్రెచ్ అవ్వాలి. చైర్ని ఉపయోగించి మనము ఈ లాటరల్ స్ట్రెచ్లో వెళ్దాము. ఇలా మొదటి వైపు స్ట్రెచ్ అయిన తర్వాత రెండో వైపు కూడా అదే విధంగా స్ట్రెచ్ అవ్వాలి. మళ్ళీ మొదటి వైపు స్ట్రెచ్ అవ్వండి. రెండో వైపు కూడా స్ట్రెచ్ అవ్వాలి. ఇలా రెండు వైపులా మనం స్ట్రెచ్ అవుతూ దీని తర్వాత మనము ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. పొట్టకండరాలను బిగించి అక్కడ కొంత సమయం పాటు అలానే ఉండి దాని తర్వాత రెండో వైపు కూడా మీరు ఇదే విధంగా ట్విస్ట్ అవ్వండి. దాని తర్వాత నార్మల్గా బ్యాక్ని స్ట్రైట్ చేద్దాము. ఇప్పుడు మనము లేచి నిలబడి మన చైర్ని మన కుడివైపు స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు పాదాలని మనము 3 ఫీట్ల దూరంగా పెట్టేసి నిలబడదాము. అలా పెట్టి నిలబడి ఆ కుడి పాదాన్ని కుడివైపు చేయాలి. అలా చేసి రెండు చేతులని మనము భుజాల హైట్లో లేపాలి. మన పాదాలని కదలకుండా చూస్తూ కింద ప్రెస్ చేసి చేతులని భుజాల హైట్లో లేపి నెమ్మదిగా మనము కుడివైపు టిల్ట్ అవ్వాలి. అలా టిల్ట్ అవ్వండి. ఈ విధంగా టిల్ట్ అయ్యి మన ఎడమ భాగంలో ఉన్న నడుముని చేతితో పట్టుకోండి. ఆ కుడి చేతిని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్తూ నెమ్మదిగా కిందికి వచ్చేసి ఆ కుడి చేతిని మన యాంకిల్పై పెట్టాలి. అలా పెట్టి మన తలని కాలుపై తెచ్చి చెస్ట్ని ఓపెన్ చేయండి. ఈ విధంగా మనము సైడ్ భాగంలో స్ట్రెచ్ పడేలాగా చూస్తూ నెమ్మదిగా ఎడమ చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. అలా త్రికోణాసనంలో ఉండాలి. త్రికోణాసనంలో సాధారణంగా ఉన్నప్పుడు తలని ముందుకు చేస్తూ ఉంటాము. అలా చేయకుండా తలని బాగా వెనకాలకి చేస్తూ సైడ్ భాగంలో స్ట్రెచ్ పడేలాగా చూడాలి. నెమ్మదిగా మోకాల్ని కొద్దిగా బెండ్ చేసి పైకి వచ్చేయండి. మోకాలు వెనకాల మనకు బర్నింగ్ సెన్సేషన్ అవ్వకూడదు. మోకాలు వెనకాల మనకు ఇబ్బంది అనేది అనిపించకూడదు. మళ్ళీ చేతులని అదే విధంగా పైకి తీసుకెళ్ళి నెమ్మదిగా టిల్ట్ అయ్యి బెండ్ అయిపోండి. ఇప్పుడు మనము చేతిని ఈ యొక్క చైర్ జాయింట్ని పట్టుకోవాలి. జాయింట్ మీకు చాలా కష్టంగా ఉంటే ఈ విధంగా పై భాగంలో కూడా పట్టుకోవచ్చు. ఈ విధంగా బొటన వేలిని కింద వైపు పెడుతూ చేతిని నెమ్మదిగా జారి తలని మాత్రం వెనకాల వైపే చేస్తూ అక్కడ ఉండండి. ఇలా చేసినప్పుడు మన శరీర సైడ్ భాగాలలో ఎలాంటి స్ట్రెచ్ లభిస్తుందో గమనిస్తూ ఉండాలి. అలా గమనిస్తూ నెమ్మదిగా ఎడమ చేతిని ఆకాశం వైపు చేయాలి. అలా ఆకాశం వైపు చేసి హస్తంలో అంటే చేతిలో ఉన్న అన్ని వేలని స్ట్రెచ్ చేయాలి. అలా చేస్తూ ఇక్కడ అలానే ఉండండి.
శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ పొట్ట కండరాలని లోపలికి బిగించండి. అలా బిగిస్తూ మనము తలని ఇంకా సైడ్ భాగంలోనే స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. దీన్ని మనం అంతర్హస్త త్రికోణాసనం అని అంటాము. చేయి లోపట ఉన్నా కానీ తల మాత్రం సైడ్ భాగంలోనే ఉంది. ఇలా సైడ్ భాగాలలో స్ట్రెచ్ చాలా తీవ్రంగా పడేలాగా చూస్తూ పైకి వచ్చేసేయండి. మోకాల్ని బెండి పైకి రావడం అతి ఉత్తమం. నెమ్మదిగా మన చైర్ని మనము ఈ ఎడమ భాగంలో పెట్టాలి. అలా పెట్టేసి మనము కాళ్ళని అంతే దూరంగా పెట్టి మనము చేతులని భుజ హైట్లో తీసుకొని వచ్చి ఇదే ఆసనాన్ని మళ్ళీ చేద్దాము. మళ్ళీ టిల్ట్ అవ్వండి. ఎడమ వైపు టిల్ట్ అవుతూ కిందికి వెళ్ళాలి. ముందుగా చైర్ సహాయం లేకుండా ఆసనం చేద్దాము. 2 భుజాలని ఒకటే హైట్లో లేపాలి. తలని ఇంకొద్దిగా వెనకాల తీసుకెళ్ళగలుగుతామా అనే దానిపై మన ధ్యానము ఎప్పుడూ ఉండాలి. మన తల ముందుకెళ్తుందా, ఎలా వెళ్ళకుండా చూడగలుగుతాము అనే దానిపై ఫోకస్ చేస్తూ మన సైడ్ భాగాలలో స్ట్రెచ్ వచ్చేలాగా చూసి మోకాల్ని కొద్దిగా బెండ్ చేసి పైకి వచ్చేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి మళ్ళీ చేతులని భుజం హైట్లో పైకి లేపాలి. అలా లేపి మళ్ళీ టిల్ట్ అవ్వండి. టిల్ట్ అవుతూ ఈసారి మీ చేతితో మీ చైర్ కింది భాగాన్ని పట్టుకోవాలి. అలా పట్టుకొని తలని మాత్రం వెనకాలకే చేస్తూ ఉండాలి. అలా వెనకాలకి చేస్తూ ఉండండి. ఇంకా వెనకాలకి చేస్తూ ఉండండి. దాని తర్వాత చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మన దృష్టిని మనం చేయి వైపు పెట్టవచ్చు. కానీ మెడలో నొప్పి ఉన్నవాళ్ళు, లేని వాళ్ళకు కూడా మెడలో నొప్పి స్ట్రెయిన్ అనేది రావచ్చు. కాబట్టి దృష్టిని ముందే పెట్టి ముందు వైపు చూస్తూ మనము ఈ ఆసనం చేస్తే అతి ఉత్తమం. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అదే విధంగా ఉండి నెమ్మదిగా పైకి వచ్చేటప్పుడు మోకాల్ని బెండ్ చేయడం మర్చిపోకూడదు. అలా చేసిన తర్వాత మళ్ళీ మనం చైర్పై కూర్చోవాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు అంతర్హస్త త్రికోణాసనం. ఈ ఆసనం మనం కుర్చీ సహాయంతో చేస్తున్నాం. ఈ ఆసనం చేయడం వలన పొట్ట కండరాలు బాగా బలపడతాయి. కాళ్లకు చేతులకు చాలా మంచిది. భుజాల కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది. అలాగే తలలో రక్త ప్రసరణ కూడా చాలా బాగా జరుగుతుంది. చైర్పై కూర్చొని పాదాలని ఈ విధంగా దూరంగా చేద్దాము. ఈ విధంగా దూరంగా చేసి కూర్చోవాలి. దాంతో కాళ్ళ కింద కండరాలకు కొద్దిగా రిలాక్సేషన్గా ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ మనము కుడివైపు ట్విస్ట్ అయిపోవాలి. మనము ఈ విధంగా ట్విస్ట్ చేయవచ్చు, లేదా మొత్తం పరివృత్త త్రికోణాసనం కూడా చేయవచ్చు. పరివృత్త త్రికోణాసనం చేయాలంటే మళ్ళీ నిలబడాలి. నిలబడి ఈ త్రికోణాసనం చేయవచ్చు, లేదా ఈ విధంగా కూర్చొని కూడా సులభంగా ఉన్న ఈ ట్విస్ట్లో వెళ్ళవచ్చు. ఈ విధంగా కుడివైపు చేసిన తర్వాత ఎడమవైపు కూడా ట్విస్ట్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ 2 వైపులా ట్విస్ట్ అయిన తర్వాత 2 చేతులని ఆకాశం వైపు చేసి ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. అలా బెండ్ అవుతూ నెమ్మదిగా మీ చేతులతో ఈ చైర్ హ్యాండిల్స్ని పట్టుకోండి. అలా పట్టుకొని తలని కిందికి వాల్చి అక్కడ కళ్ళని మూసివేసి పృష్ఠభాగాలని మాత్రం పైకి లేపకుండా కింద ప్రెస్ చేస్తూ ఇక్కడే హాయిగా రిలాక్స్ అయిపోవాలి. పొట్ట కండరాలను బిగిస్తూ ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చి మనము చైర్పై రిలాక్స్ అయిపోవచ్చు. ఈ త్రికోణాసనము చేసేటప్పుడు మన సైడ్ భాగాలలో స్ట్రెచ్ బాగా పడేలాగా చూడాలి. ఈ ఆసనం చేసేటప్పుడు మన సైడ్ భాగాలలో ఉండే ఫ్యాట్ కరిగి మనకు మంచి ఆకృతి అనేది లభిస్తుంది. మోకాళ్ళ వెనకాల భాగంలో మంట వచ్చేలాగా స్ట్రెచ్ చేస్తూ కాళ్ళని కింద గట్టిగా ప్రెస్ చేస్తూ అలా ఆసనం చేయరాదు. ఇలా కౌంటర్ చేయడం వలన భుజాల కండరాలు అలాగే చేతుల కాళ్ల కండరాలు బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఈ ఆసనం చేయాలి. మెడ పెయిన్ ఉన్న వాళ్ళు పైకి ఆకాశం వైపు చూడకుండా చూపు ముందు పెట్టి దృష్టి ముందు పెట్టి ఆసనం చేయాలి.
భుజంలో ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేతులని ఆ విధంగా పైకి తీసుకెళ్ళలేరు. కాబట్టి ఇలా తీసుకెళ్ళినా మీ భుజం యొక్క పెయిన్ ఎక్కువ అవ్వచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఈ ఆసనంలో చేతులని ఆ విధంగా పైకి లేపాలి. మీకు కాళ్ళల్లో స్టెబిలిటీ లేని వాళ్ళకు ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు ఈ ఆసనాన్ని చైర్ని పట్టుకొని చాలా సులభంగా చేయగలుగుతారు. కానీ చాలా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే తలని ముందు రాకుండా సైడ్ వైపు తీసుకెళ్ళి అక్కడ ఆసనంలో ఉండాలి. చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రలో అంతర్హస్త త్రికోణాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.